టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్లో రకాలు ఏమున్నాయి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్స్ని మూడు రకాల వీటిని బట్టి మనం ఈ కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ది బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ, బేస్డ్ ఆన్ బేసిక్ ఫంక్షనాలిటీ. బేసికల్గా అవి ఎలాంటి సిగ్నల్స్ని తీసుకుంటాయి, ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాయి అనే దాన్ని బట్టి, వాటి బిహేవియర్ని బట్టి ఈ కేటగిరీ. అట్లనే కంప్యూటర్స్ ఎంతవరకు స్టోర్ చేసుకోగలుగుతాయి అంటే వాటి మెమొరీ ఎంత ఉంది, వాటి స్పీడ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఈ కేటగిరీ. అట్లనే పర్పస్ని బట్టి ఈ కేటగిరీ, ఏ పర్పస్ కోసం కంప్యూటర్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఈ కేటగిరీ. ఇట్లా మూడిటిని బట్టి కంప్యూటర్స్ని ఈ విధమైన కేటగిరీస్గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీని బట్టి చూసినట్లయితే బేసికల్గా అవి ఎలాంటి సిగ్నల్స్ని తీసుకుంటాయి అనే దాన్ని బట్టి, ఎలాంటి సిగ్నల్స్ ఇస్తాయి అనే దాన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ అనలాగ్ కంప్యూటర్స్ ఫస్ట్ది. అనలాగ్ కంప్యూటర్ అనేటివి అనలాగ్ సిగ్నల్స్ని తీసుకొని, మన రేడియో సిగ్నల్స్ ఇలాంటివి ఉన్నాయి కదండి, అలాంటి సిగ్నల్స్ని తీసుకొని అట్లానే అనలాగ్ సిగ్నల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఓల్డ్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్, చాలా స్లోగా వర్క్ అవుతాయి. మరి ఈ కంప్యూటర్స్ని ఏదైనా ఒకే రకమైన వర్క్ ఉండే ఏరియాలో అవసరమైతే వీటిని వాడడం జరుగుతుంది. అయితే అంటే సింగిల్ పర్పస్ అనమాట, ఒకే రొటైన్ వర్క్ ఏదన్నా ఉంటే ఈ అనలాగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. సో అయితే మల్టీపర్పస్కి ఇవి పనికిరావు అనమాట. డిజిటల్ కంప్యూటర్స్ రెండోది చూసినట్లయితే, డిజిటల్ కంప్యూటర్స్ బైనరీ డిజిట్స్ని అంటే జీరోస్ అండ్ వన్స్ని సిగ్నల్గా రిసీవ్ చేసుకొని అట్లానే అలాంటి సిగ్నల్సే ఇచ్చే కంప్యూటర్స్. లేటెస్ట్ కంప్యూటర్స్ అన్నీ కూడా డిజిటల్ కంప్యూటర్సే. ఓకే, సో మల్టీపర్పస్ కంప్యూటర్స్ చాలా స్పీడ్గా వర్క్ అవుతాయి అన్నమాట అనలాగ్ కంప్యూటర్స్ కంటే కూడాను. నెక్స్ట్ హైబ్రిడ్ కంప్యూటర్స్ చూసినట్లయితే అనలాగ్ డిజిటల్ రెండు రకాల సిగ్నల్స్ తీసుకునే కంప్యూటర్సే హైబ్రిడ్ కంప్యూటర్స్ మూడోవి అనమాట. మరి మనం రెగ్యులర్గా వాడేది ఈ బేస్డ్ ఆన్ బేసిక్ ఫంక్షనాలిటీని బట్టి చూస్తే మనవి డిజిటల్ కంప్యూటర్స్. మరి బేస్డ్ ఆన్ మెమొరీ అండ్ పర్ఫార్మెన్స్, ఎంత స్పీడ్గా వర్క్ చేసుకోగలుగుతాయి, ఎంత స్టోర్ చేసుకోగలుగుతాయి అనే దాన్ని బట్టి ఇక్కడ 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మైక్రో కంప్యూటర్స్, వీటిని పర్సనల్ కంప్యూటర్స్ అని కూడా అంటాం. పర్సనల్గా ఒక వ్యక్తి కోసం డిజైన్ చేయబడ్డ కంప్యూటర్సే పర్సనల్ కంప్యూటర్స్. దానికి తగ్గట్లుగానే అవి అతని వరకు రెస్పాండ్ అవుతూ అతనిచ్చే డేటాని స్టోర్ చేసుకోగలుగుతాయి. సో మనమంతా కూడా పీసీలే, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఈ ఎడ్యుకేషనల్ ఫర్మ్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ అంతా యూజ్ చేసేటివి పర్సనల్ కంప్యూటర్స్ అనండి. మరి నెక్స్ట్ మినీ కంప్యూటర్స్ అనేటివి ఈ పర్సనల్ కంప్యూటర్స్ కంటే 10-15 రెట్లు ఎక్కువ కెపాసిటీ ఉంటాయి. మరి ఇవి నంబర్ ఆఫ్ పీపుల్స్కి 10 మెంబర్స్కి కనెక్షన్స్ వీటి ద్వారా ఉంటుంది. ఈ కంప్యూటర్ ద్వారా వాళ్ళందరూ ఇచ్చే డేటాని కంప్యూటర్ స్టోర్ చేసుకోగలుగుతుంది, వాళ్ళందరికీ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటుంది. కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. వ్యాక్స్ కంప్యూటర్ సిరీస్ అనేది వీటికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ చూసినట్లయితే లార్జ్ స్కేల్ కంప్యూటర్స్ అనమాట. ఇవి మల్టీనేషనల్ కంపెనీస్లో చాలా ఎక్కువ స్పీడ్ అవసరమయ్యి ఎక్కువ డేటాని స్టోర్ చేసుకునే ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి అట్ ఎ టైం హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి కనెక్ట్ అయి ఉండి వాళ్ళందరూ ఇచ్చే డేటాని స్టోర్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాయన్నమాట. మరి ఐబిఎం కంపెనీ, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అంటాం, ఇవి తయారు చేసిన ఐబిఎం సిరీస్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నీ కూడా ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కిందకి ఎగ్జాంపుల్స్గా చూసుకోవచ్చు. మరి సూపర్ ఆర్ మ్యాక్సీ కంప్యూటర్స్, ఇవి చాలా లార్జ్ స్కేల్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ అనేటివి. మరి వీటికి ఎగ్జాంపుల్గా మన ఇండియాలో తయారు చేసిన పరం అనే సిరీస్ కంప్యూటర్స్, పరం, పద్మ ఇట్లాంటి కంప్యూటర్స్ అన్నిటి కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి ఈ సూపర్ కంప్యూటర్స్ అనేటివి
ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో యూజ్ చేయడం ఉండదు, ఎందుకంటే వాళ్ళంత అవసరం వాళ్ళకి ఉండదు. కాబట్టి సైంటిఫికల్ రీసెర్చెస్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ కంట్రోలింగ్ ఇట్లాంటివంతా చేయడం కోసం ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ సూపర్ కంప్యూటర్స్ని వాడడం జరుగుతూ ఉంటుంది. మరి బేస్డ్ ఆన్ పర్పస్ చూసినట్లయితే ఈ కంప్యూటర్స్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. జనరల్ పర్పస్ కంప్యూటర్స్, మనం వాడేంతా కూడా జనరల్ పర్పస్ కంప్యూటర్సే. స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అంటే ఒక కంప్యూటర్ ద్వారా వేరే మిషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటే, వేరే ఏదైనా ఎక్విప్మెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక మిషన్ ఒక కంప్యూటర్ ద్వారా కంట్రోల్ అవుతూ ఉంది అనుకోండి, ఆ కంప్యూటర్ని స్పెషల్ పర్పస్ కంప్యూటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏరోప్లేను ఒక కంప్యూటర్ ద్వారా కంట్రోల్ అవుతుంది. సో దాన్ని ఆ ప్లేన్ కోసమే డిజైన్ చేస్తుంటారు కాబట్టి, ఆ మిషన్ కోసమే డిజైన్ చేస్తుంటారు కాబట్టి అది స్పెషల్ పర్పస్ కంప్యూటర్ అనమాట. సో మనం యూజ్ చేసే కంప్యూటర్స్ అన్నీ కూడా చూసినట్లయితే మనం వాడేటివి దీన్ని బట్టి చూస్తే డిజిటల్ కంప్యూటర్స్, ఇక్కడ చూస్తే మైక్రో కంప్యూటర్స్ లేదంటే పర్సనల్ కంప్యూటర్స్, ఇక్కడ చూస్తే జనరల్ పర్పస్ కంప్యూటర్స్గా చెప్పుకోవచ్చు మనం రెగ్యులర్గా వాడే కంప్యూటర్స్. అయితే కంప్యూటర్స్ సైజెస్ని బట్టి కూడా వేరే రకంగా కూడా డివైడ్ చేస్తారు. మనం ఇప్పుడు మన కంఫర్ట్నెస్ని బట్టి అనమాట. మనం రెగ్యులర్గా డెస్క్ మీద పెట్టుకుండే కంప్యూటర్స్ అన్నిటిని డెస్క్ టాప్ కంప్యూటర్స్ అని, అదేవిధంగా క్యారీ చేసుకొని బ్యాటరీతో నడిచే కంప్యూటర్స్ వాటిని ల్యాప్టాప్ కంప్యూటర్స్ అని, అలానే చేతిలో ఇమిడిపోయే కంప్యూటర్స్ని పామ్ టాప్ కంప్యూటర్స్ అని, ఈ విధంగా కూడా మనం కంప్యూటర్స్ని మన పర్సనల్ కంప్యూటర్స్ని ఆ విధంగా కూడా డివైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. మన కంఫర్టబిలిటీనెస్ని బట్టి ఆ విధంగా డిజైన్ కూడా చేశారు కంప్యూటర్స్ని, డెస్క్టాప్, ల్యాప్టాప్, పామ్ టాప్. ఓకే, ఇవి పర్సనల్ కంప్యూటర్లో మళ్ళీ రకాలుగా వాటిని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్గా ఇవి కేటగిరీస్ అనమాట. అన్ని రకాల కంప్యూటర్స్ యొక్క కేటగిరీస్ ఇట్లా ఉంటాయి. ఓకే.